యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణా? లేక తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా పినతండ్రి, నా చిన్నాన్న, నా పెదనాన్న, లేకపోతే నా యొక్క బంధువర్గం, నా స్నేహితులు? నాకు చాలా మంది ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు బంధు బలగాలు చాలా మంది ఉన్నారండి. ఉన్నారా? కానీ ఈయన రాజు దావీదు ఏమంటున్నాడు? మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు సహాయం మనకు చేయరారండి. ఆ పరిస్థితిలో ఎవరు కూడా మనలను సహాయం చేయటకు రారు. కేవలము దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే ఈ కార్యములన్నీ మన జీవితాల్లో నెరవేరుస్తాయి. కనుక వారి మీద మనం నమ్మకం ఉండకూడదు. అందుకే చెప్పాను కదా, ఆల్టర్నేటివ్ పెట్టుకొని దేవుని కాడికి రాకండి. దేవుడి దగ్గరికి రావాలంటే సంపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క నమ్మకంతో దేవుడి దగ్గరికి రావాలి. అంతేకాని వీళ్ళ దేవుని బిడ్డలను గమనించండి, మనము అన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఇది కాకపోతే దాన్ని వాళ్ళ కాడికి వెళ్తాం, వాళ్ళని అడుగుదాం, వాళ్ళ సహాయం కోరుకుందాం అనుకుంటూ చుట్టూ అవన్నీ పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి ట్రయల్ చేయకు. ట్రై. ఈ తండ్రి చెప్పినట్లుగా అయ్యా, నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి. ఇక ఆప్షన్ లేదు నాకు. నా కుమారుని ఎన్నో చోట్ల తిప్పినా, నా కుమారుని ఎన్నో చోట్ల తీసుకెళ్ళా, ఆఖరికి నీ శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చా. కానీ వారి చేత కాలే. ఎవరి చేత కాలే? గమనించండి, ఇది ఒక అపనమ్మకం ఉన్న తండ్రి చెప్తున్నప్పుడు దేవుడు గమనించని పిల్లరా చక్కగా చెప్తారండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఆ మాట ప్రభు ఎందుకు అన్నాడంటే అతనిలో ఉన్న అపనమ్మకాన్ని బయట తీసేసేదానికి కొరకాయ. మనమైతే అవును నమ్ముతున్నాను అని ఆయన కూడా అన్నాడు. అని ఏమంటాడు? నాకు అపనమ్మకం ఉండకుండా విన్నారా? సాయంకాల సమయంలో అపనమ్మకం మీద ఉన్నదా? ఏదో మూల దాగి ఉంటున్నదా? జరుగుతుంది అనుకుంటావా? నిజమేనంటావా? ఆయన చెప్పింది కరెక్ట్ అంటావా? వాక్యం విన్నావు కదా, ఇది నిజమేనా? ఈ విధంగా జరుగుతుంది అనుకుంటావా అంటూ నీలో కూడా ఏముంటున్నది? ఒక ఆ సందేహం, ఆ సంశయం నేనేం చేస్తున్నది? అపనమ్మకంలో నెట్టేస్తూ ఉంటున్నది. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా సంపూర్ణమైన నమ్మకం, సంపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి వారమై ఆయన మీద సంపూర్ణంగా మనము ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మనలో ఉండే అపనమ్మకాన్ని తొలగించమని మనం దేవుడు అడగాలి. నీకు అపనమ్మకం ఉందేమో, అందుకే నీ ప్రార్థనలకు జవాబు లేదు. అపనమ్మకంతో అడుగుతుంటున్నావు, ట్రైల్గా అడుగుతుంటున్నావు, ట్రై చేసుకుంటున్నావు. అందరినీ ట్రై చేసిన కనుక నేను ఈ దగ్గరికి కూడా ట్రై చేసేదాన్ని వస్తానని ఒకవేళ నువ్వు వస్తుంటున్నావేమో, డోంట్ ట్రై హిమ్. దేవుని బిడ్డలను గమనించండి, ఆయన చేయగలడు. ఆయన చేయటం సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సమస్తము చేయగలడు. మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చేస్తాడు అనే నమ్మకంతో రావాలి, అనే విశ్వాసంతో మనం రావాలి. నాలో ఉన్న అపనమ్మకమును తొలగించుకోవడం అని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు నీలో నమ్మకత్వాన్ని కలుగజేస్తాడు. అనేకసార్లు అపనమ్మకత్వంతోనే దేవుని దగ్గరికి వస్తామండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేసేటప్పుడు బాగానే చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, దుఃఖంతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి అయిపోగానే ఏమంటారు చెప్పండి? నిజమేనంటావా? మరి ఇంతగా ప్రార్థన చేసినాం కదా, చెబుతుందంటావా అని మన మనసుకు మనమే అనుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అపనమ్మకంతో ప్రార్థన చేసినావు, నమ్మకంతో ప్రార్థన చేయలేదు. అందుకే ప్రభు చెప్పినాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాటిని పొంది ఉన్నారని నమ్ముడి. దేవుని బిడ్డలు గమనించండి, నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. మన జీవితంలో కూడా జరుగుతాయి. ఈ తండ్రి యొక్క
లో ఉన్నటువంటి అపనమ్మకం ఎప్పుడైతే పోయిందో, అపనమ్మకం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అప్పుడు ఏమొచ్చిందట? తన కుమారుడు స్వస్థత వచ్చిందండి. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుకున్న కాడ ఏమని ఉన్నది? అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడండి? నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చూడండి, అతడు నమ్ముచున్నాడు, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని. ఆయన ఒకటి ఉంటాడు, దాని కింద ఏముందండి? ఏడుస్తూ అడిగినాడన్న. దేని గురించి? కొడుకు బాగలేడని కాదు ఆయనకు. అర్థమైందా? ఎందుకు ఏడుస్తున్నాడండి? కొడుకుకు బాగు చేస్తాడని, కానీ బాగు లేదని అసట్లా. నాలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివే ప్రభువా. నేను అట్లా మనం ప్రార్థన చేస్తామా? అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభువా. కాబట్టి బిడ్డలారా, దేవుని బిడ్డలారా, కన్నీళ్లతో ప్రార్థన చేసినారట, కన్నీళ్లతో దేవుణ్ణి అడుగుతున్నారట. అంటావా? ఏమైనా అవసరమైతే అన్ని ఈ ప్రభు అని అంటాం, కానీ కన్నీటితో ఏడుస్తాం మనం కూడా. అయితే ఈ ఓడి యూజ్ చేయమని, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని నీతితో మొదలుపెట్టుకున్నాడంట, నీతితో వేడుకుంటున్నాడంట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, దేవుడు అపనమ్మకాన్ని తీసేసిన తర్వాత బిగ్గరగా చెప్పాడు. శనులు గుంపు కూడి కలిగేందుకు పరుగెత్తుకొని వచ్చిన యేసు చూచి ఏమంటండి? మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోకు, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఎట్లా ఏమంటండి? మూగదయ్యము, రెండోది ఏంది? చెవిటి దయ్యం. మాట్లాడలేదు, వినలేదు. మరి తమాషగా ఉంది కదా, ఇది ఏం కథ? ఇదేం ఎట్లాంటిదంట? మాట్లాడలేదంటే మూగది, రెండోదండి చెవుడు. అందుకనే శిష్యుడు కడిగిపోతే చేత కాలేదండి. ఎందుకంటే చూస్తే మూగది అయిపోయా, చెప్పినా వినకపోయా. మనం కూడా అంతే కదా, వాడికి ఏం చెప్తామండి? మాట్లాడడానికి చేత కాదు, వినేదానికి చేత కాదు, అందుకని నేను ఏం చేయలేదని అంటాం మనం కూడా కదా. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారండి? మూగమైన చెవిటి దయ్యమా, నీవు వానిని వదిలిపో, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. మరి ప్రభు చెప్పినప్పుడు విన్నదే లేదా దెయ్యం? విన్నదే లేదండి. గమనించండి, ఇంకొక మాట మనం చూస్తాం. కేక వేసి వాటిని ఎంతో విలువిలలాడించి వదిలిపోయాడు. అంతతో వాడు చచ్చిన వాడు ఉండేది కనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాడిని చేయి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడేను. కాబట్టి పిల్లరా గమనించండి, ఎప్పుడైతే ఈయనలో అవిశ్వాసం పోయిందో, ఎప్పుడైతే ఈ అవిశ్వాసం ఆయనలో విడిచి వెళ్ళిపోయిందో, పిల్లరా స్వస్థత పొందినాడు, స్వస్థపరిచినాడు. నీ జీవితం కూడా అంతే. నీ అపనమ్మకత్వం పోయేదాకా నీకు స్వస్థత కలగదు, నీకు నీ యొక్క సమాధానం రాదు, నీవు కోరుకున్నది దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా నీలో ఉండే అపనమ్మకం తొలగించు, నీలో ఉండే అపనమ్మకాన్ని తొలగించమని ప్రభువును కన్నీటితో ప్రార్థన చేయి. నీలో ఉండే అపనమ్మకత్వాన్ని ప్రభు తీసివేయటకు నీవు సహాయం చేయి ప్రభు అని ప్రభువు అడుగు. నువ్వు తీసేసడానికి కాలేదు, ప్రభు సహాయంతో మనం తీసివేయగలం. ప్రభు యొక్క సహాయం మనకు అవసరం. ప్రభుని అడుగుతున్నాడు కదా, ప్రభు అపనమ్మకం సహాయం చేయి. మనం కూడా అలాంటి ప్రార్థన దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మొదట మనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, మొదట మనలో ఉన్నటువంటి ఆ యొక్క సందేహాన్ని, మొదట మనలో ఉన్నటువంటి ఆ సంశయాన్ని
తీసివేసేసి తరువాతనే దేవుని కార్యాలు మనమే జరుగుతాయి. అవి ఉన్నంత వరకు జరగవండి. పెట్టుకోండి. దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలన్నా, దేవుని క్రియలు మన జీవితంలో జరగాలన్నా, మనం మొట్టమొదటిగా దేవుని యొక్క సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. సంపూర్ణమైన నమ్మకం కలిగిన వారమై ఉండాలి. ప్రభువా, మాకు నీవే ఆశ్రయం, నీవే దుర్గము, నీవు తప్ప మాకు వేరే మార్గము లేదు ప్రభువా. కక్కరి సన్నిధికి వచ్చి చెప్తున్నాను, నాకు ఎవరి మీద నమ్మకం లేదు ప్రభువా, ఎవరి యందు నేను విశ్వాసం ఉంచలేదు నాయన. నీ యందు మాత్రమే నేను విశ్వాసం ఉంచుతున్నాను. నీ యందు మాత్రమే నేను నమ్మకం కలిగి ఉంటున్నాను. నాకు సహాయం చేయి. మొదట నాలో ఉండే అపనమ్మకాన్ని తొలగించి నీ అందరి విశ్వాసములో ఎదుగునట్లు నాకు సహాయం చేయమని నువ్వు కూడా కన్నీటితో ప్రార్థిస్తే నీ జీవితంలో నీవు గొప్ప కార్యం చూస్తావు. నీ జీవితంలో నీవు కూడా గొప్ప ఆశ్చర్య క్రియలను చూస్తావు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, అంతవరకు మన జీవితంలో కార్యాలను మనం చూడమండి. ఏ విధంగా అయితే క్రీస్తుకు మొరపెట్టుకున్నాడు యేసు ప్రభువుకు, వెంటనే ప్రభువు ఆ వ్యక్తిలో స్వస్థతను దేవుడు చేశాడు. చెప్తున్నారు కదా, మూగమైన చెవిటి దయ్యమా అతన్ని విడిచి వారిలో ప్రవేశించదు. అది గద్దించగా అది వారిని విలువిలలాడించి కింద పడేసి అతి నమ్మకం, అతి విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడి యొక్క క్రియలు మనలో కూడా జరిగేవి మనం చూస్తాం. అంతేకాని దేవుడి మీద నమ్మకం కొద్దిగా, మనుషుల మీద కొద్దిగా కాదండి. సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి. రెండు పడవల మీద కాలు పెట్టకూడదు. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఆ పడవలో ఉన్నా ఈ పడవలో ఉన్నా మధ్యలో మునిగిపోయేది నువ్వే. కనుక జాగ్రత్త. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మనము కూడా అతి నమ్మకంతో, అతి విశ్వాసం కలిగినటువంటి వారమై ప్రభు సన్నిధికి మనం వచ్చి మన విజ్ఞాపనలు, మన విన్నపములు, మన కొరతలు, మన అవసరతలు, మన అనారోగ్యత, మన యొక్క సమస్య ఆయన ఎదురు పెట్టినప్పుడు ఆయన ఖచ్చితముగా ఏం చేస్తాడంటే మనలో ఉన్న ఆ యొక్క బలహీనతను తొలగించి ఆయన ఎప్పుడు మొదట నీవు గుర్తిరగాలి, నేను అపనమ్మకస్తుని ప్రభువా, నేను అపనమ్మకస్తుని ప్రభువా, నాలో సంశయం ఎక్కువ ప్రభువా, నేను సందేహించేది ఎక్కువ ప్రభువా, వాటిని నాలో నుంచి తొలగించి నీ అందరి సంపూర్ణమైన విశ్వాసం నాకు దయచేయి. నీ అందరి విశ్వాసంతో నేను ముందుకు సాగుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించాలి. అది కూడా ప్రార్థన చేస్తారు కదండి. అందరికి ఏమంటాం, కొండల తరచున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం. ఎవరి వైపు చూచినా ఎవరు సహాయం చేయలేండి, ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. నీవే నాకు సహాయం, నీవే నాకు ఆధారం, నీవే నాకు సమస్తం. నువ్వన్నిటినీ చేయుటకు సామర్థ్యం గల దేవుడు, నువ్వు శక్తివంతుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వజ్ఞుడు, సర్వాధికారి, సమస్తము నీ చేతిలో ఉన్నది. కనుక నీ ఎదుటికి నేను వచ్చిన మొదట నాలో ఉన్న అనుమానము, నాలో ఉన్న సందేహము, నాలో ఉన్న సంశయము, నాలో ఉన్న అపనమ్మకమును తీసివేసి నీ అందరి విశ్వాసముతో నేను ముందుకు సాగుటకు నాకు సహాయం చేయమని మనము ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన విని మనలో విశ్వాసమును బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. మొక్కలు ఉన్నట్లయితే మనందరం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మొక్కలు సమయం మన జీవితాలను దేవుని తీసుకుని వద్దాం. నీవు కూడా అపనమ్మకం కలిగి ఉన్నావా, అవిశ్వాసం కలిగి ఉన్నావా, సంక్షేమత దేవుని అడుగుతున్నావు,
సందేహపడుతుంటున్నావా? దేవుడి విషయంలో సందేహిస్తుంటున్నావా? ఒకసారి ఆలోచించు. అయ్యా, సహాయం చేయి. నన్ను అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. మీరు కావచ్చు అని కొరకే ఏడ్చు. నీ అపనమ్మకాన్ని గురించి ఏడ్చు. అపనమ్మకాన్ని గురించి విలపించు. నువ్వు నా అపనమ్మకం ఉన్నాయా? తొలగించయ్యా. నేను నీ కొరకు జీవించే విశ్వాసాన్ని నాకు దయచేయి. నాకు అతి నమ్మకత్వాన్ని కలుగచేయాలి. ఏమాత్రం ప్రభువా సందేహించకుండా అనేక పర్యాయాలు అపనమ్మకంతో నేను ప్రార్థించినాను, క్షమించమని సరిగాడు. అవునయ్యా, నాలో అపనమ్మకం అయ్యా తొలగించు. చాలా సహాయం చెప్పుకో. చెప్పుకో అనుకున్న నాలో కూడా ఈ లోపం ఉందయ్యా. నేను గ్రహించలేకపోయినానయ్యా, నేను తెలుసుకోలేకపోయినానయ్యా. ఇట్టి అపనమ్మకం ద్వారా నీ కార్యములు నాలో జరగలేదయ్యా. నీ కార్యములు నా ఎందు జరగకుండా నా అపనమ్మకం అడ్డగించేసింది ప్రభువా. సహాయం చేయని ప్రభువును అప్పుడు నీలో ఉన్నటువంటి అపనమ్మకం అనే దెయ్యాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. అవిశ్వాసం అనే దెయ్యాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. మరి రాత్రి సమయంలో ప్రభు చెంతకు రావాలి. ప్రభు నువ్వే మాకు ఆశ్రయం, నువ్వే మాకు నీ అందే నేను విశ్వాసం చేశాను. నాకు సహాయం అతి విశ్వాసం దేవా నమ్మకాలు తొలగించడం దాని ద్వారా నేను నీకు దూరం అయిపోయినాను అని ప్రభుత్వ దేవుడికి నిర్ణయించుకున్నాను. పరిశుద్ధంగా ఆశీర్వదించిన విడవలు బట్టి తీసుకోవటం వాళ్ళు కూడా అపనమ్మకం ఉంది ప్రభు. అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయమని ఆ తండ్రి ఆయన కన్నీటితో నిన్ను అడిగినప్పుడు గొప్ప కార్యాలు ఆయన చూపించినాడు. నేను ఇప్పుడు ఇది అడుగుతున్నామని నా ద్వారా నీ కార్యములు మేము పొందలేకపోయినా, నీ వద్ద నుంచి జవాబు పొందుకోలేకపోయినా, నీ వద్ద నుంచి నా ప్రభువా నా తండ్రి జరగకుండా క్రియలు జరగకుండా నా అపనమ్మకం అడ్డగించింది ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను. నాకు అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయ ప్రభువా. ప్రభు సన్నిధిలో ప్రార్థించుకో. ప్రభు సహాయం చేస్తాను. ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాను. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిని రక్షకుడా నిత్య నివాసి స్తోత్రం. మనందరినీ సజీవంలో ఉంచి దీవించి ఆశీర్వదించిన విధమును బట్టి నీకు స్తోత్రం. సమయంలో ఎవరైతే అపనమ్మకాన్ని కలిగిన ప్రభు అందించినా కానీ మేము పొందుకోలేకపోతున్నామని అంటున్నారు, అలాంటి వారిని దర్శించండి. అపనమ్మకం ద్వారా వారిని కార్యములు నీ క్రియలు చూడలేకపోతున్నారు ప్రభు. ఈ సమయంలో నీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నామయ్యా, సహాయం చేయండి. సహాయం చేయండి. నిజమైపోతుంది మీ నాట్యం యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనము లేచి నిలబడుతున్నట్లయితే